ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సినీ నటుడు అల్లు అర్జున్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆదివారం రోజున ఆందోళనకు దిగారు. ఇంటిపైకి రాళ్లు కూడా రువ్వారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు గోడ దూకి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి వెళ్లారని చెబుతున్నారు. ఇంటి ఆవరణలో అక్కడి పూల కుండీలను పగలగొట్టారని సమాచారం. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ₹1 కోటి సాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతికి అల్లు అర్జున్ కారణమని ఆరోపించారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చ సాగుతుంది. కొందరు అల్లు అర్జున్కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్కు మెసేజ్ పోస్ట్ చేశారు. తన ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా అభిప్రాయాలను వ్యక్తపరచాలని, ఎవరిని దూషించవద్దని కోరారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని అన్నారు. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని తన అభిమానులను సూచించారు. నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దని విన్నపమన్నారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని, నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇంటిపై దాడి స్పందించిన అల్లు అరవింద్. అల్లు అర్జున్ నివాసంపై దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలని, అదే మంచిదని వ్యాఖ్యానించారు. మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దీనికి రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకువెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వచ్చారు కదా అని ఈ ఘటనపై మేం స్పందించాం. సంయమనం పాటించాల్సిన సమయం. అదే పాటిస్తున్నాం. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు అని విజ్ఞప్తి చేశారు.